హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మంచి అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో మీకు నేను ఈరోజు రీడింగ్ ఇస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఈ వీడియోస్లో డిఫరెంట్ వీడియోలో డిఫరెంట్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్స్ మీరు రెగ్యులర్గా చూడొచ్చండి. అండ్ మీ లైఫ్లో మీకు జరిగేవి మీకు రెజినేట్ అవుతే కనుక ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఈరోజు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ఇప్పటి వరకు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది, అంటే ఎక్కడి వరకు వచ్చింది మీ రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత. అంటే మీరు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు, అంటే మీ పార్ట్నర్ గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు, వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనలతో మీరు టైం అంతా గడుపుతున్నారు. అండ్ ఒక నమ్మకంతో ఉన్నారు, లైక్ మీ పార్ట్నరే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని ఇష్టపడతారు, మిమ్మల్ని రీకన్సిలేషన్ అవుతారు, ఇలాంటి ఊహలతోనే మీరు మీ జీవితాన్ని గడపడం జరుగుతుంది ప్రస్తుతం. సో మరి మీ రిలేషన్షిప్ స్టేటస్ ఇప్పటి వరకు ఎలా ఉంది అండ్ ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. ఇందులో కంప్లీట్గా ఇది జనరల్ రీడింగ్ అండి, అది మీరు అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇందులో మీకు 60 to 70% రెజినేట్ అవుతుంది, ఎందుకంటే ఇందులో అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ సొల్యూషన్స్ అనేది యూనివర్స్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఇందులో జనరల్ రీడింగ్లో కంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ జీవితంలో మీకున్న ప్రాబ్లమ్స్కి ఒక కంప్లీట్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగా మీ లైఫ్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ముందు ముందు మీ భవిష్యత్తు కోసం అనే దాన్ని కూడా మీకు ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా మీకు యూనివర్స్ నుంచి అయితే వస్తుందండి. అయితే ఇందులో ఎలాంటి రిలీజియన్కి సంబంధించింది కానీ మేల్ ఫీమేల్ ఎనీ రిలేషన్షిప్ అఫైర్ అని అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు, ఏదో అన్ని ఏదైనా సరేనండి, ఇక్కడ మనం చూసేది ఓన్లీ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనం చూస్తున్నాము. అండ్ మీరు ఇష్టపడే వ్యక్తికి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్కి మీరు సొల్యూషన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన రీడింగ్ మాత్రమే. సో కంప్లీట్లీ ఇది ఒక ప్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్ రీడింగ్ అండి. ఇందులో మీకు మీ పార్ట్నర్కి ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు, మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు, మీరు మేలా మీరు ఫీమేలా అన్నిటికీ సంబంధం లేనిది ఓన్లీ ఇది లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్. మీకు మీ వ్యక్తికి మధ్యలో మీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ మీకు జరగబోయే సిచ్యువేషన్స్కి సంబంధించి యూనివర్స్ ద్వారా మీకు వచ్చే ఆన్సర్స్ అండి ఇది, ఓకేనా. అది అర్థం చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్రీ టైం ఒకటే చెప్తాను, మీ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఫస్ట్ మీరు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎనీ ఏజ్ అండి, ఏ ఏజ్ అయినా సరే ఫస్ట్ మనకంటూ మనం ప్రేమించుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత మాత్రమే వేరే వ్యక్తిని మనం ప్రేమించాలి. అది చాలా వరకు మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మనమే ఇష్టపడాలనేది ఆ విషయం మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే మీరు అర్థం చేసుకుంటారు. అయితే అందుకని నేను ఏంటంటే ఫస్ట్ మీకు ఏంజల్స్ నుంచి ఆన్సర్ అనేది ఇస్తాను. దీనికి ఇప్పుడు ఎలా ఇస్తానంటే అండి, మీరు అడగండి, మీ మనసులో మీకు ఏం క్వశ్చన్ ఉందో అడగండి. ఇక్కడ నేను ఆన్సర్ ద్వారా మీకు చూపిస్తాను, ఓకేనా. మీ మనసులో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంజల్స్ నుంచి ఆన్సర్ అనే దానికి నేను ఇక్కడ కార్డ్స్ తీసి మీకు ఆ కార్డ్ చూపిస్తాను. మీరు మీ మనసులో అనుకోండి, మీరు ఏం కావాలి ఏం క్వశ్చన్ ఉందో మీ మనసులో మీరు అడగండి. సో మనసులో మీరు మనస్ఫూర్తిగా అనుకోండి, మీకు ఏం ఆన్సర్ కావాలో, మీకేం క్వశ్చన్ ఉందో మనసులో మీరు అనుకోండి. దానికి ఇక్కడ నేను యూనివర్స్ నుంచి ఆన్సర్ తీస్తాను, ఓకేనా. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న క్వశ్చన్కి మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు. సో మళ్ళీ కూడా అబుండెన్స్ వచ్చిందండి, నిన్నట్లాగే అబుండెన్స్ వచ్చింది. సో ఈరోజు ఎవరికి అబుండెన్స్ యూనివర్స్ ఇవ్వబోతున్నారో మనము చూద్దామండి, ఓకేనా. సో ఈరోజు కూడా ఎవరో మంచి జీవితాన్ని తిరిగి పొందబోతున్నారు. సో ఈ అబుండెన్స్ అనేది ఎవరికి వస్తుంది ఏంటనేది మనము చెక్ చేద్దామండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ కూడా వచ్చింది. సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మీరు వినండి. అండ్ అబుండెన్స్ వచ్చింది, అండ్ అలాగే మనకి ఎస్ కార్డు కూడా వచ్చింది, ఓకే. నేను ఈ 3 కార్డ్స్ అయితే మీరు తీసి పక్కన పెడతాను. ఫస్ట్ ఏంటంటే లిజన్ టు యువర్ ఇంట్యూషన్.
అండ్ ఎస్ అండ్ అబుండెన్స్. సో ఈ 3 కార్డ్స్ మనము రిలేటెడ్గా మీకు ఎలాంటి రీడింగ్ వస్తుంది మీ పర్సన్కి సంబంధించి అనేది చూద్దాము. అండ్ అలాగే ఏంజిల్ నెంబర్కి ఒకటి మంచి ఏంజిల్ నెంబర్కి సంబంధించింది కూడా మీకు ఇస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. చాలా మంచి ఏంజిల్ నెంబర్ అండి ఈరోజు మనం తీసుకొచ్చాము. దానికి సంబంధించి కూడా మీకు ఒక మంచి క్లారిటీ రీడింగ్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రస్తుతం అండి మీ రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది అంటే, ప్రస్తుతం మీరు మీ పార్ట్నర్ సపరేషన్లోకి వెళ్ళిన తర్వాత మీ రిలేషన్షిప్ ఎక్కడ వరకు వచ్చింది అనేది చూద్దాం. ఓకేనా? సో ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, మేల్ ఫీమేల్ ఎవరైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీథింగ్ అండి. దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేషన్షిప్ రీడింగ్. ఓకే, వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో మీ వ్యూవర్స్ యొక్క మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు సంబంధించిన రీడింగ్ అండి ఇది. ఓకే, సో మనసులో మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి అండ్ మీ పార్ట్నర్ గురించి మీ థాట్స్ తెచ్చుకోండి. మనసులో మీ పార్ట్నర్ని తలుచుకోండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వాళ్ళ వ్యక్తి, వాళ్ళ సోల్మేట్ పర్సన్ ఆర్ కార్మిక్ పర్సన్, ఎనీవన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇష్టపడే వ్యక్తి యొక్క ఎనర్జీస్, వ్యూవర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరిది ప్రజెంట్ వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ప్రజెంట్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది ప్లీజ్ కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూద్దామండి ఫైనల్గా మీ ఇద్దరిది రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉందో చూద్దాం. సో ద ఎంపరర్ ఉంది. ద ఎంపరర్ అంటే చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి ప్రజెంట్ ఇక్కడ ద ఎంపరర్గా ఉన్నారండి. అంటే లోపల వాళ్ళకు చాలా వరకు మీ పైన చాలా 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 ఆశలు, కోరికలు, అలాగే మీకు చెప్పకూడని విషయాలు, చెప్పలేని విషయాలు చాలా వాళ్ళ మనసులో దాచుకొని ఉన్నారు. బయట పెట్టడానికి వాళ్ళు ప్రస్తుతం ఇష్టపడటం లేదు. అండ్ మీ రిలేషన్షిప్లో మీకు మీ పార్ట్నర్కి జరిగిన మిస్అండర్స్టాండింగ్స్, వాటి వల్ల మీ పార్ట్నర్ ఇంకా స్టబ్బన్గా ఉంటున్నారండి. స్టబ్బన్గా అంటే వాళ్ళు ఇంకా రివీల్ చేయలేకపోతున్నారు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేవి. అయితే వీళ్ళ మనసులో అసలు ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ వచ్చేసాయి. సో అది మీకు చెప్తాను. ప్రస్తుతం మీ పార్ట్నర్ ఏంటంటే ఎంపరర్ లాగా ఉన్నారండి. ఎంపరర్గా అంటే మీకు ఏం చెప్పకుండా, మీరు ఎంత ఫోన్ చేసినా, ఎంత మెసేజ్ చేసినా, మీరు ఎంత అడిగినా కూడా చెప్పకుండా మొండిగా ఉండడం అయితే ఇక్కడ జరిగింది. అండ్ వీళ్ళ ఉన్న సిచ్యువేషన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ దాకా రాలేకపోతున్నారు. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో ప్రజెంట్ స్టేటస్, మీ రిలేషన్షిప్ స్టేటస్లో ఎలా ఉంది అని అంటే, మీకు మీ పార్ట్నర్కి జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని యాక్చువల్గా మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకున్నారండి. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే అన్మ్యారీడ్ కానీ మ్యారీడ్ కానివ్వండి. అన్మ్యారీడ్ అయితేనేమో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీతో లీడ్ చేయాలని, మీ లైఫ్ మీతో జర్నీ రిలేషన్షిప్ పరంగా అన్ని రకాలుగా అబుండెన్స్ అనేది తెచ్చుకోవాలని చెప్పేసి, అంటే బాగుండాలి అంటే అదేనండి సెటిల్ అవ్వాలంటాం కదా. సో లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో అన్ని రకాలుగా మీ పైన చాలా వరకు అనుకున్నారండి. అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే కనుక మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మొదట మీ జీవితాన్ని మొదలు పెట్టారో అప్పుడు చాలా కలలు కన్నారు, చాలా అనుకున్నారు, చాలా చాలా వరకు కూడా లాంగ్ టర్మ్ గోల్స్, అంటే లాంగ్ టర్మ్గా మీరు ఎలా ఉండాలో ప్రతిదీ కూడా మీరు ఆలోచించుకొని అదే ఆనందంలో కొన్ని రోజులు గడపడం జరిగింది. లైక్ ఏమంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని మీరు ఎప్పుడు ఊహించలేదన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ అనుకోవడం కూడా జరుగుతుంది, తలుచుకోవడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎలాగైతే తలుచుకుంటున్నారో అలాగే మీ పార్ట్నర్ కూడా ఒక మంచి జీవితాన్ని ఊహించుకున్నారు అని సింపుల్గా చెప్పొచ్చండి. సో ఒక మంచి జీవితాన్ని అయితే ఊహించుకున్నారు మీరు, మీ పార్ట్నర్. సో అదే మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు. అండ్ ఎనీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, ఇదేంటంటే మనది రిలేషన్షిప్ రీడింగ్ కాబట్టి ఇక్కడ మీ పార్ట్నర్తో మీరు ఈవెన్ వేరే వేరే రిలేషన్షిప్ వాళ్ళైనా సరే మీ పార్ట్నర్ని మీరు మీ హస్బెండ్కి కానీ లేకపోతే మీ వైఫ్కి కానీ మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఈవెన్ ఇంకా మీరు అర్థం చేసుకోండి, మీ రిలేషన్షిప్లో మీరు ఎలాగైతే అనుకున్నారో ఆ విధంగా ఆ ఫీలింగ్స్లలో
ఇవన్నీ జరిగినవి అన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడం అండి ప్రజెంట్. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్, ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడి మీకు దగ్గరయ్యారండి. అంటే ఏంటంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ కానీ ప్రపోజ్ చేసుంటారు, లేకపోతే మీరు కానీ ప్రపోజ్ చేసుంటారు. సో ఎప్పుడైతే ప్రపోజ్ చేశారో అప్పుడు మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, చాలా సంతోషించారు. ఎందుకంటే ఎంతో నేను ఇష్టపడ్డ వ్యక్తి నన్ను మ్యారేజ్ చేసుకోవడము, అండ్ నేను నా జీవితంలో ముందుకెళ్ళడము, అండ్ నా పార్ట్నర్ ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా నాకు లైఫ్లో ఒక మంచి సపోర్ట్గా ఉంటారు అని చెప్పేసి అనుకోవడం. అండ్ నన్ను అర్థం చేసుకుంటారని, సింపుల్గా చెప్పాలంటే నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ అదే అంటే అదే ఆశతో నేను నా లైఫ్లో నా పర్సన్తో జీవితాన్ని గడపడం కూడా జరిగింది. అండ్ ఇలాగే ఉంటామని కూడా నేను కలలు కన్నాను, నేను అనుకున్నాను మా జీవితం ఇలాగే ఉంటుంది, మేము ఇలాగే హ్యాపీగా ఉంటాము, మా ఇద్దరి మధ్యలో ఎవరు రారు, ఎవరైనా వచ్చినా సరే నేను నా పార్ట్నర్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, ఏం జరిగినా సరే నా పార్ట్నర్ని నేను లైఫ్ లాంగ్ ఉంచుకుంటాను, చూసుకుంటాను అని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం కూడా జరిగింది. ఇదంతా రిలేషన్షిప్ స్టేటస్ అండి, ఇది ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్. అంటే ఇవన్నీ మీరు అనుకోవడం అయితే జరిగింది. కాకపోతే ప్రజెంట్ మీ పార్ట్నర్ కూడా అనుకునేది ఇదే, ఏంటంటే మీరైనా మీ పార్ట్నర్ అయినా అండి, ఇవన్నీ మీరు అనుకున్నవన్నీ మీరు గుర్తు చేసుకుంటూ ఉండడంలోనే మీ జీవితాన్ని అయితే గడపడం జరుగుతుంది ప్రజెంట్ రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఇది ఏంటంటే ఇది దూరపు ఆలోచనలు అంటాం కదా, లైక్ లాంగ్ టర్మ్ ఆలోచనలు. సో లాంగ్ టర్మ్లో ఇప్పుడు మీ రిలేషన్షిప్ స్టేటస్లో మీకు ఈ ఆలోచనలు ఎలా వచ్చాయంటే, వెదర్ నేను ఈ రిలేషన్షిప్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా, నా భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా, నా జీవితం కూడా ఇంపార్టెంట్. సో నా జీవితంలో నేను ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ నా జీవితాన్ని, నా లైఫ్ని, నా క్యారియర్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా నేను పక్కన పెట్టేసి నేను ఓన్లీ ఈ రిలేషన్షిప్ పట్టుకొని నేను ఊగడం ఎంతవరకు కరెక్ట్. సో నాకు కూడా భవిష్యత్తు ఉంది, నాకంటూ ఒక సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి, నాకంటూ ఒక ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా వదిలేసుకొని నేను జస్ట్ దీన్ని పట్టుకొని ఊగడం ఎంతవరకు కరెక్ట్. సో నేను ముందుకెళ్ళాలా, నా జీవితంలో నేను ముందుకెళ్ళాలంటే నాకు ఎలాంటి సొల్యూషన్, అంటే నాకు ఎలాంటి పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటే నేను నా జీవితంలో ముందుకెళ్తాను, అండ్ దీనికి ఒక సొల్యూషన్ కావాలని చెప్పేసి కూడా మీరు ఆలోచిస్తున్నారండి. ప్రజెంట్ మీరు ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే యూ నీడ్ సమ్ సొల్యూషన్స్, నాకు ఏదో ఒకటి సొల్యూషన్ కావాలి, అంతే తప్ప నేను ఇదే ఆలోచించుకుంటూ నా జీవితాన్ని నేను గడపలేను, నాకు ఖచ్చితంగా నా జీవితంలో నేను ముందుకు వెళ్ళాలి, నాకు కూడా మంచి భవిష్యత్తు కావాలని నేను కోరుకుంటున్నాను. బట్ నా పర్సన్ నాతో ఉంటే ఇంకా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. సో అది ఆ టైం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పటి వరకు నేను వెయిట్ చేయాలి, లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలు కూడా మీకు ఇప్పుడు మొదలైనాయండి. అంటే వెయిట్ చేసి 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 కూడా ఏమైపోతుందనంటే ఇంకా ఫెడప్ అయిపోతారు, ఇంకా మీకు ఆలోచనలన్నీ కూడా ఏం చేయాలో, ఎలా తేల్చుకోవాలో అర్థం కాదు. బట్ ఒక సొల్యూషన్ కావాలని చెప్పేసి మాత్రం ప్రస్తుతం మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఐదర్ కెన్ ఒకవేళ వాళ్ళు వస్తే నేను ఉంటాను, లేదనంటే నేను మూవ్ ఆన్ అయిపోతాను, ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు కూడా మీరు స్ట్రాంగ్గా చేయడం కూడా జరుగుతుంది ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ చూడండి 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీ పార్ట్నర్కి మీ గురించి చాలా పొసెసివ్గా కూడా కనిపిస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అండి, ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి కమ్యూనికేషన్ గ్యాప్. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీరు ఫోన్ చేసినప్పుడు కానీ, మెసేజ్ చేసినప్పుడు కానీ, ఏం చేసినా కూడా ఆ టైంలో కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండేనంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఒక ఈగో అడ్డం వస్తుందండి. ఇక్కడ చూడండి ఎంపరర్. సో ఏంటంటే ఈగో అనేది అడ్డం వచ్చేది, వీళ్ళు స్టబ్బర్న్గా మొండిగా నేనేం నేనేం లిఫ్ట్ చేయను, నేను ఎందుకు మాట్లాడాలి, నేను అసలు చెయ్యను అని కొద్దిమంది అనుకోవడం, కొద్దిమంది ఏమో వాంటెడ్లీ ఏంటంటే వీళ్ళకి ఆ సిచ్యువేషన్స్, మీతో ముందుకెళ్ళే ఆ ధైర్యం చాలక, లేకపోతే మీతో లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అంత క్లారిటీ లేక, అంటే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు కదండి కొద్దిమంది అలాగా. సో ఆ ఇమ్మెచ్యూరిటీతోని మీతో కమ్యూనికేషన్ గ్యాప్లోకి వెళ్ళిపోవడం. అండ్ తర్వాత ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే మళ్ళీ మీకు కమ్యూనికేషన్ చేస్తే మీరు మాట్లాడతారా లేదా, లేదనంటే మీతో మాట్లాడినా కూడా మీరు వీళ్ళు చెప్పే వాటికి ఒప్పుకుంటారా లేదా, అండ్ అసలు మా లైఫ్లో మేము ముందుకు వెళ్తామా లేదా. కొంచెం స్టెబిలిటీ అనేది లేదు మీ పార్ట్నర్ ఆలోచనలలో. స్టెబిలిటీ లేదు ఎందుకనంటే, ఒకటి వీళ్ళతో పాటు ఉన్న ఎనీ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు వీళ్ళని ముందుకు వెళ్ళనివ్వకపోవడం అండి మీతో రిలేషన్షిప్లో, అదొక ప్రాబ్లం. లేదంటే మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం జెలస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, కొంచెం జెలస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొంచెం గ్రడ్జెస్ ఉండొచ్చు, లేదంటే మీతో మాట్లాడితే మీరు ఒప్పుకుంటారో లేదన్న ఫీలింగ్స్ కూడా ఉండొచ్చు.
ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే మీకు మీ పార్ట్నర్కి ఉండడం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది. అండ్ ఈ స్టేటస్ ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అండి. సో కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా లేదు మీది మీ పార్ట్నర్ది. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా ఐదర్ మీరు కూడా కొద్దిమంది ఉండొచ్చు అండి, మీరు కూడా మాట్లాడకుండా కూడా ఉండొచ్చు, మీరు కూడా బ్లాక్ చేసి ఉంటారు కొద్దిమంది, లేదంటే మీరు కూడా వాళ్ళే మాట్లాడాలని కూర్చుండొచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయండి. దాన్ని మనం కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం. అటు మీ వైపు కూడా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ వైపు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఏదైనా సరేనండి, మీకు ఒక సొల్యూషన్ ఇప్పుడు మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. ఇప్పుడు ఈ సొల్యూషన్ కావాలని అంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది లేదనుకోండి, మీరు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోతారండి. సో ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందని అంటే, మీ జీవితంలో మీరు ఎలాంటి స్టెప్స్ వేయాలి ఫ్యూచర్ గురించి అనేది ఆలోచించలేకపోతారు. సో అందుకని ఏంటంటే ఎప్పటికైనా సరే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, సిగ్గుపట్టము, లేకపోతే మొహమాట పట్టము, లేకపోతే ఒకవేళ నో అంటే ఎలాగని మీరు డైజెస్ట్ చేసుకోలేకపోవడము, లేదంటే వేరే వాళ్ళకి భయపడటము, మీ పేరెంట్స్కో లేకపోతే మీరు ఇంకా ఎవరో పర్సన్స్కి భయపడటము, ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, దానివల్ల ఏంటంటే ఒక స్టక్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఒక నెగిటివ్ బ్లాక్స్ మీ లైఫ్లో వచ్చేస్తాయి. దానివల్ల ఏమైపోతుందంటే మీకు క్యారియర్ పైన దెబ్బ పడుతుంది, మీ హెల్త్ పైన దెబ్బ పడుతుంది, అలాగే మీ ఏమంటారండి అది ఫైనాన్షియల్ పరంగా దెబ్బ పడుతుంది, మీ అదర్ రిలేషన్షిప్స్ పైన కూడా దెబ్బ పడుతుందండి. నాట్ ఓన్లీ దిస్ రిలేషన్షిప్, వేరే మీ చుట్టూ ఉన్న వాళ్ళ రిలేషన్షిప్స్ పైన కూడా మీకు దెబ్బ పడుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డూ ఆర్ డై, వెదర్ ఎస్ ఆర్ నో, వాట్ ఎవర్ ఆన్సర్ యూ హ్యావ్ టు సీ ఫర్ ద సొల్యూషన్. సో మీరైతే అదే ఇప్పుడు స్ట్రాంగ్ అయితే అనుకుంటున్నారండి, సొల్యూషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు, కాకపోతే కొంచెం భయపడుతున్నారు. ఏంటంటే ఆన్సర్ అనేది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి మీరు కూడా నిర్ణయం తీసుకోవడానికి అయితే కొంచెం భయపడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఉందండి. ఇక్కడ మీ ఇద్దరు ఆలోచనలు అండి ఇవి. 4 ఆఫ్ కప్స్. సో 4 ఆఫ్ కప్స్ అని అంటే ఇమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ. సో ఇమోషనల్గా మీ పర్సన్ని ఆలోచనలతోనే 24/7 ఎప్పుడు కూడా గడుపుతున్నారు. ఈవెన్ సపరేషన్లో ఉన్నా సరే వాళ్ళ ఆలోచనలతోనే గడపడం జరుగుతుంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. నైట్ వచ్చిందంటే చాలు ఇక మీకు వాళ్ళ మీ పర్సన్ ఆలోచనలే తప్ప వేరే ఏం థాట్స్ కూడా రావడం లేదు. వాళ్ళ గురించి థాట్స్ రావడము, వాళ్ళ గురించి ఫీలింగ్స్ రావడము, వాళ్ళని మర్చిపోలేకపోవడము, వాళ్ళు మీతో ఉన్నప్పుడు మీరు ఎలాగైతే ఉండేవాళ్ళు అది, వాళ్ళ ఫోటోలు చూడటము, వాళ్ళ డీపీ చెక్ చేసుకోవడము, స్టేటస్లు చెక్ చేసుకోవడము, ఆన్లైన్లో వస్తున్నారా లేదా చెక్ చేసుకోవడము, ఫేస్బుక్లు చూడడము, వీటితోనే మీ టైం అంతా కూడా నైట్ అంతా గడిచిపోతుంది అనమాట. అండ్ ఎప్పుడు మేనిఫెస్ట్ చేసుకోవడము, మరి మా పర్సన్ వస్తే బాగుండు, వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్, ఇట్లాంటి ఇమోషనల్ ఫీలింగ్స్తోనే మీరు జీవితం అయితే గడుపుతున్నారు. అండ్ ఇక్కడ మీకు ఒక ఫీలింగ్స్ అండి, అట్రాక్షన్. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి ఏంటంటే, మీకు మీ పార్ట్నర్ పైన, మీ పార్ట్నర్కి మీ పైన అయితే ఈ అట్రాక్షన్ అనేది తగ్గట్లేదనండి. అంటే మీరు ఎప్పుడు ఇమోషనల్గా గుర్తుకొస్తున్నారు అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆ అట్రాక్షన్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. మీ పార్ట్నర్ అట్రాక్షన్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారు, అక్కడ మీ పార్ట్నర్ కూడా మీ అట్రాక్షన్ నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అట్రాక్షన్ అని అంటే ఏంటంటే, మనము లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు, లేకపోతే ఒక పర్సన్ని మనం చూడగానే నచ్చడం. అంటే ఈ పర్సనే నా లైఫ్ టైం, నా లైఫ్ పార్ట్నర్, నాకు వీళ్ళతో ఉంటే నా జీవితం చాలా బాగుంటుందండి, వాళ్ళని చూడగానే మీకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక హ్యాపీనెస్ ఇన్నర్లా లోపల నుంచే ఒక రకమైన ఒక ఫీలింగ్స్ రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఆ బ్యూటిఫుల్ థింగ్స్, బ్యూటిఫుల్ టైం స్పెండింగ్ మీరు ఏదైతే స్పెండ్ చేశారో ఇవన్నీ మీరు మర్చిపోలేకపోవడం అండి. అది అందులో నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇది మర్చిపోవాలి, నేను ముందుకెళ్ళాలి నా జీవితంలో అని ఆలోచనలు చేయడము. సో అన్ని రకాలుగా మీరు ఏంటంటే అటు స్టక్ అయిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి ఈ విషయం గురించి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇది మీ ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్ అండి. ఓకేనా. సో మ్యారేజ్ కూడా చేసుకోవాలని చాలా ఆశపడ్డారు కొద్దిమంది. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా లైఫ్ టైం ఉండాలని అనుకోవడము. అండ్ మీరు మీ పార్ట్నర్ ప్రపోజ్ చేసుకున్నప్పుడు అయితే చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశారు. మీరు మీ పార్ట్నర్ మంచి డేటింగ్, గోయింగ్ అవుట్, మంచి మంచి మాటలు, ఓకే, మంచి మంచి డ్రీమ్స్ అంతా కూడా చూడండి. రాజు రాణి ఎలాగైతే ఉంటారో ఆ విధంగా, ఈవెన్ కొత్తగా మ్యారేజ్ అయిన కొత్తలో కానివ్వండి, లేకపోతే ఎనీ రిలేషన్షిప్ అండి, ఇలా ఉండేది మీరు అనుకున్నది. బట్ ఇక్కడ ఏమైపోయిందని అంటే, గోయింగ్ ఆన్ పీరియడ్ మీకు మీ పార్ట్నర్కి దూరం పెరిగిపోవడము, ఒకరికొకరు మాట్లాడుకోకపోవడము, అటు మీరు మొండిగా ఉండడం, ఇక్కడ వీళ్ళు మొండిగా ఉండడం, వీళ్ళ లోపల మనసులో ఫీలింగ్స్ పెట్టుకొని వీళ్ళు బయట చెప్పకపోవడం, మీరు చెప్పినా కూడా వీళ్ళు వినకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ మీ లైఫ్లో జరుగుతున్నాయి. ఇది మీ ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్ అండి. ఓకేనా. ప్రజెంట్ మీ రిలేషన్షిప్ స్టేటస్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మీరు ఒకవేళ
మీ పార్ట్నర్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి మీ ఫ్యూచర్ గురించి అనేది చూద్దామండి. సో ఫ్యూచర్ సొల్యూషన్, సో ఫ్యూచర్లో మీరు సొల్యూషన్ ఏం తీసుకోవాలనేది చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్. సో మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఓకేనా? ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్కి సంబంధించి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. సో వీళ్ళ రిలేషన్షిప్కి సంబంధించి వీళ్ళ ఫ్యూచర్ డెసిషన్ ఎలా ఉంటే వీళ్ళ జీవితం బాగుంటుంది, వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళు తీసుకునే రిలేషన్షిప్ డెసిషన్స్ ఎలా ఉండాలి, ఈ రిలేషన్షిప్కి సంబంధించి వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు కోరుకున్నది జరుగుతుంది. ప్రజెంట్ వాళ్ళ జీవితం ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారో అది జరగాలంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ఈ ప్రజెంట్ రిలేషన్షిప్ స్టేటస్లో వీళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే వీళ్ళ జీవితంలో వీరు కోరుకున్నవి జరుగుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ ఐఎమ్ షఫ్లింగ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో చూద్దామండి, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఈ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో మీ భవిష్యత్తులో మీరు కోరుకున్నది జరుగుతుంది. సో ఇక్కడ ద మూన్ కార్డ్ అయితే వచ్చింది, అండ్ అలాగే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది, అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్ కూడా వచ్చిందండి, అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మెజిషియన్ కార్డ్. ఓకే, సో ఇక్కడ మీ జీవితంలో చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఏవో జరగబోతున్నాయండి. నేను అందుకనే మీకు ఇక్కడ నేను ఒక ఏంజల్ది తీసుకున్నాను 2. అవి ఈ రీడింగ్కి రిలేటెడ్ ఉన్నాయండి, మీ ఫ్యూచర్ రీడింగ్కి రిలేటెడ్ ఉన్నాయి. చూడండి, మీకు అందరికీ నేను ఒక అడ్వైస్ చెప్తున్నాను ఏంటంటే, బీ మెచ్యూర్డ్, బాగా మెచ్యూర్డ్గా ఆలోచనలు చేయండి. ఓకే, ఈ రిలేషన్షిప్ ఇదంతా కూడా ఒక ఇమోషనల్ డ్రామా. సో ఈ ఇమోషనల్ డ్రామా నుంచి మీరు బయటపడి ప్రాక్టికల్గా లైఫ్ని లీడ్ చేయడానికి అలవాటు పడండి. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడు మాత్రమే మీ భవిష్యత్ అనేది బాగుంటుంది. ఎప్పుడు కూడా ఒకే పర్సన్కి ఫిక్స్ అయిపోయి ఆ పర్సన్తోనే నా జీవితం, వీళ్ళు లేకపోతే నాకు నడవదు, నా జీవితమే లేదు, దండగా, ఇవన్నీ అనుకోకండి. స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోండి. మీ భవిష్యత్తులో మీకు బాగుండాలి మీ జీవితం అని అనుకుంటే ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఒకవేళ ఇది జరగట్లేదు అని అంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. ఓకే, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. సో ఇక్కడ మీకు 2 రకాలుగా నేను ఆన్సర్ అయితే మ్యాక్సిమం అయితే ఏమొస్తుందో అది చెప్తాను, మ్యాక్సిమం అండి. ఓకే, బట్ ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది రెజనేట్ అయ్యేది 60 to 70% పీపుల్కి మాత్రమే. మీరు ఒకవేళ మీ లైఫ్కి సంబంధించి డెసిషన్స్ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు అక్యురేట్గా రీడింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటండి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. యాక్చువల్గా ఇది రిలేషన్షిప్ కదా, లవ్ అండ్ రిలేషన్షిప్ ఎనీథింగ్. సో ఈ రిలేషన్షిప్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనేది ఐదర్ మ్యారేజ్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇష్టపడే వ్యక్తితోని జీవితాంతం కలిసి ఉండడం అనేది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ వల్లనే మన భవిష్యత్ అనేది ఒక పర్సన్తో జీవితాంతం ముడిపడి ఉంటుంది. దీన్నే మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అంటాం. సో ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న పర్సన్తో ఉంటుందా లేదంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని నేను యూనివర్స్ని అడిగినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్స్ అండి. ఇక్కడ మనకి ఒక ద మూన్ కార్డ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ద మూన్ కార్డ్ అంటే అర్థం మీకు సింపుల్ అండి, ఇది వెరీ నెగిటివ్ కార్డ్. సో ఇక్కడ నెగిటివ్ కార్డ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఖచ్చితంగా కొద్ది మంది జీవితంలో మీ ప్రజెంట్ ఉన్న పర్సన్తో మీకు కంప్లీట్గా ఒక మూవ్ ఆన్ సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఈరోజు ఏంజిల్ నంబర్స్ గురించి కూడా నేను రీడింగ్ ఇవ్వాలని అనుకున్నాను, వాటికి వీటికి రిలేటెడ్గానే. అండ్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్కి సంబంధించి కూడా ఇక్కడ అబుండెన్స్ అండ్ ఎస్ అండ్ అలాగే లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇవన్నీ వచ్చాయని అంటే ఇదంతా కూడా రిలేటెడ్ ఉంది. నేను చెప్తాను 1 by 1, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ద మూన్ అంటే నథింగ్ బట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ అ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ ప్రజెంట్ రిలేషన్షిప్ అనేది మీకు ఫ్యూచర్లో వచ్చింది. ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయడానికి మీరు
స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి స్ట్రాంగ్ కార్డ్ కూడా వచ్చింది, స్టార్ కార్డ్ వచ్చింది. సో పేషెన్స్ అండి, మీరు ఇప్పుడున్న మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడము, మీరు స్ట్రాంగ్గా ఉండి ఎదుర్కోవడము. అండ్ యు ఆర్ ద స్టార్, యూ షుడ్ బీ లైక్ అ స్టార్. అంటే యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఫర్ యువర్ రిలేషన్షిప్ డెసిషన్స్. అంటే మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇమోషనల్గా మీరు కనెక్ట్ అవ్వకుండా, ఇమోషన్స్కి మీరు అట్రాక్ట్ అవ్వకుండా, మీరు స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితం బాగుంటుంది అనేది అర్థం అండి. అండ్ ఇక్కడ ద మ్యాజిషియన్ కార్డ్ వచ్చిందంటే మేజర్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ జీవితంలో. ఒక సడన్ చేంజెస్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి. ఇక్కడ ఐదర్ ఎలాంటి చేంజెస్ వస్తున్నాయంటే, ఒకటి మీరు తీసుకునే డెసిషన్స్ని బట్టి, ఇక్కడ స్ట్రాంగ్ నిర్ణయాలను బట్టి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడము, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవడం అండి. అంటే మీ పార్ట్నర్ నుంచి మీకు వచ్చేది రెస్పాన్స్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవడం, అది పెద్ద మేజర్ చేంజ్ అండి. అప్పుడే మీకు ఒక మేజర్ చేంజ్ మీ రిలేషన్షిప్లో రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఎలాంటి చేంజ్ వస్తుంది ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. సో 2 ఆఫ్ కప్స్ అంటే ఏంటి, మీకు మీ జీవితంలో లాంగ్ టర్మ్ మీతో జర్నీ చేసే వ్యక్తి యొక్క భవిష్యత్తు, ఇక్కడ మీతో భవిష్యత్తు అంటే ఫ్యూచర్, ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఒక మేజర్ చేంజ్ అయితే మీకు మీ వ్యక్తి ద్వారా రాబోతుంది. ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏంటి అని అంటే, ఒకటండి, మీ జీవితంలో ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు మీకు కరెక్ట్, అండ్ వాళ్ళు ఎంతవరకు మీ పైన ప్రేమతో ఉన్నారు, ఎంతవరకు వాళ్ళు మీ గురించి ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకొని మీ వైపు వస్తారు. ఇవి రెండింటికి మీరు కరెక్ట్ క్లారిటీ తీసుకోవడము, ఇక్కడ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయి ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేయడం అండి. అంటే ఒక కొత్త లైఫ్ పార్ట్నర్ని మీ జీవితంలోకి ఆహ్వానించడము. లేదు అని అంటే అదే పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూ కూడా ఆ పర్సన్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేయడము. 2 రకాలుగా మీరు అనుకోవచ్చు. అయితే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది మేడం, ఎలా నాకు తెలుస్తుంది ఇదంతా అంటే, నేను ఏంజిల్ నంబర్స్ ద్వారా కూడా మీకు ఆన్సర్ ఇస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడం అండి. ఎందుకంటే ఇక్కడ మనకి రిజల్ట్స్ ఇట్లా ఎందుకు వస్తాయనంటే, చాలామంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి రీడింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, తప్పకుండా మీ జీవితంలో చేంజ్ అయితే వస్తుంది, మీ జీవితంలోకి లైఫ్ పార్ట్నర్ వస్తారు. అయితే ఐదర్ ఈ పర్సన్ ఎగ్జిస్టింగ్ మీ ఎక్స్ పార్ట్నరా, లేదనంటే కొత్త పార్ట్నరా, కొత్త పర్సన్ ఎవరైనా వస్తారా, దీనికి సంబంధించి మీరు రీడింగ్ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు మ్యాక్సిమం ట్రై టు టేక్ అ పర్సనల్ రీడింగ్. అదర్వైజ్ మీకు మీ పార్ట్నర్ పైన నమ్మకం ఉంది, ఆ పర్సన్ వస్తారు, వాళ్ళు ఒక టైం లిమిట్ అನ್ನು పెట్టుకోండి. అట్లీస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ సింప్లీ ఒక టైం లిమిట్ పెట్టుకోండి. మీకు భవిష్యత్తులో ఎక్కువ టైం తీసుకోకుండా ఈ టైం వరకు ఇది జరిగితే ఓకే, అదర్వైజ్ ఐ విల్ మూవ్ ఆన్, ఆ టైప్లోనైనా మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎనర్జీలలో మీరు అలాగ స్టక్ ఎనర్జీలో ఉంటే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ చూడండి ఒక మంచి అబుండెన్స్ కూడా అండి. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎదుగుతారు కూడా. ఫైనాన్షియల్లీ మీకు ఒక గ్రోత్ ఉంటుంది మీ వ్యక్తి ద్వారా. ఇప్పుడు వచ్చే న్యూ పర్సన్ కానివ్వండి, లేకపోతే మీ ఎగ్జిస్టింగ్ ఎక్స్ పార్ట్నర్ కానీ, ఏదో ఒకటి మీకు ఫైనాన్షియల్గా అబుండెన్స్ కూడా ఉంటుందండి. అందుకని ఇక్కడ మనకి అబుండెన్స్ కార్డు కూడా వచ్చింది, చూసారు కదా. సో అబుండెన్స్ అంటే ఐదర్ ఇప్పుడు ఎక్స్ పార్ట్నర్ని మీరు వదిలేసి ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి జర్నీలోకి వచ్చారు అని అంటే, ఆ పర్సన్ ద్వారా మీకు క్యారియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, రిలేషన్షిప్ పరంగా అన్ని రకాలుగా మీకు ఒక మంచి అబుండెన్స్ అనేది వస్తుందండి. ఓకే, ద మేజర్ చేంజ్ అయితే మీ జీవితంలో రాబోతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో, అది రిలేషన్షిప్ పరంగా. ఓకే, అండ్ ఆప్షన్స్ కూడా అండి. ఇక్కడ మీకు చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆప్షన్స్లలో కూడా మీకు ఏంటంటే, ఆప్షన్స్ ఎందుకు ఇస్తున్నాను, ఎందుకు వస్తుంది ఈ కార్డ్ అని అంటే, ఇఫ్ మీ ఎక్స్ పార్ట్నర్ కనుక ఇప్పుడు మీకున్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీ జీవితంలోకి రాకపోతే మీ ముందుకి చాలా మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఓకే, చాలా ఆపర్చునిటీస్, చాలా ఆప్షన్స్, రిలేషన్షిప్ పరంగా చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మాత్రమే మీ భవిష్యత్తులో మీ పార్ట్నర్ మీతో లైఫ్ టైం జర్నీ చేస్తారు. ఓకే, వాళ్ళ వల్ల మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి. ఇదిగోండి, మీకు ఫైనాన్షియల్గా అండ్ క్యారియర్ పరంగా, ప్రేమ, మెయిన్ ఎఫెక్షన్ అండి. మీరిచ్చే ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ వీళ్ళు ఇవ్వడం మీకు. ఓకే, ఒకరికొకరు ప్రేమని, ఇమోషన్స్ని షేర్ చేసుకోవడం జీవితాంతం, అది కూడా. ఓకే,
సో ఇదండి మీకు ఫ్యూచర్లో మీకు జరగబోయేది రీడింగ్. అయితే ఇక్కడ మీకు ఎక్స్ పార్ట్నరా లేకపోతే న్యూ పార్ట్నరా అనేది మీరు కొన్ని హింట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి. కొన్ని హింట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అన్నది అందుకేనండి భగవంతుడు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీ ఎక్స్ పార్ట్నరా లేకపోతే న్యూ పార్ట్నరా అనేది మీరు మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. అండ్ ఎస్ కార్డ్. ఎస్ అంటే మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు మనసులో కోరుకోమని చెప్పాను కదా ఏంజిల్ ఆన్సర్స్ ద్వారా. సో అది ఎస్, మీరు ఏది కోరుకుంటున్నారో అది జరుగుతుంది అని అర్థం. అండ్ ఇక్కడ నేను ఏంజిల్ నెంబర్స్ అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ మనకి ఏమున్నాయంటే మీకు గనక రిపీటెడ్గా ఒక 10 నెంబర్ కనిపించింది అనుకోండి, రిపీటెడ్గా 10 and 10 ఈ నెంబర్ కనిపించింది అనుకోండి, రిపీటెడ్గా 10 and 10 నెంబర్ కనిపించింది అనుకోండి, ఇది ఏంటంటే మీరు చాలా సీరియస్గా మీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి రావాలని మీరు కంటిన్యూగా మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా అర్థం అండి. ఓకేనా? సో 10 కనిపిస్తుంది మీకు రెగ్యులర్గా. మీరు ఎక్కడైనా నోటీస్ చేయండి. ఏంటంటే మీరు నోటీస్ కూడా చేస్తుండాలి. ఎక్కడైనా మీకు టైం మీ వాచ్లో కానీ లేకపోతే మీ మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే ఎక్కడైనా కంటిన్యూగా మీకు 10 నెంబర్ కనిపిస్తుంది అని అంటే మీరు చాలా సీరియస్గా మీ రిలేషన్షిప్లో మీ వ్యక్తి కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు రీకన్సిలేషన్ అవ్వాలని చెప్పేసి, అంటే మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి తిరిగి రావాలని మీరు చాలా సీరియస్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ అది వర్కౌట్ అవుతుంది అని కూడా అర్థం అండి. ఓకే? సో ఎప్పుడైనా మనకి ఇట్లాంటి ఏంజిల్ నెంబర్ 10 నెంబర్ కానీ మీకు అట్లా కనిపించినప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ గురించి థాట్స్ తెచ్చుకోండి, ఫీలింగ్స్ తెచ్చుకోండి. అండ్ మళ్ళీ మీరు కోరుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని కంటిన్యూగా ఈ 10 నెంబర్ కనిపించినప్పుడు మీరు అనుకోండి. అలా అనుకున్నప్పుడు అది మేనిఫెస్టేషన్ అనేది వర్కౌట్ అవుతుందండి. అండ్ ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటున్నారో అది మీ జీవితంలోకి మీకు వస్తుంది. అండ్ ఈ 10కి మీరు ఒక అఫర్మేషన్ కూడా చేసుకోవచ్చండి. ఒక అఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే 10 times and 10 days అండి. మీరు ఏదైనా నేను రెగ్యులర్గా చెప్తున్నాను కదా, మీకు ఏదైతే నచ్చుతుందో అది మీరు కంటిన్యూ చేయొచ్చు. అన్నీ చేయకండి, ఏదన్నా ఒకటే చేయండి. ఓకేనా? ఇది ఏంటంటే 10 times and 10 days. ఇది మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రీకన్సిలేషన్ అవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కదండి. సో దానికి అఫర్మేషన్ అనమాట. మీరు ఒక 10 days మీరు ఏం రాయాలంటే మై హార్ట్ ఈజ్ ఓపెన్ టు లవ్. మై హార్ట్ ఈజ్ ఓపెన్ టు లవ్. ఇంతేనండి అఫర్మేషన్. ఇది రాసి మీరు సింబల్ పెట్టుకోండి. సో ఇక్కడ 10 అండి. ఇది మనకి ఏంజిల్ నెంబర్. చాలా స్ట్రాంగ్ నెంబర్ ఫర్ రీకన్సిలేషన్. గుర్తుపెట్టుకోండి, రీకన్సిలేషన్కి చాలా స్ట్రాంగ్ నెంబర్ ఇది. రీకన్సిలేషన్ ఆఫ్ యువర్ ఎక్స్ పార్ట్నర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10 times 10 days మీరు మేనిఫెస్టేషన్ రాసుకోవాలి. ఇది మై హార్ట్ ఈజ్ ఓపెన్ టు లవ్. ఓకే? మై హార్ట్ ఈజ్ ఓపెన్ టు లవ్. తెలుగులో ఇది రాసుకుంటే తెలుగులో రాసుకోండి, లేకపోతే ఇంగ్లీష్లో 10 times రాసుకోండి. ఈ సింబల్ పెట్టుకోండి. ఈ సింబల్ ఏంటంటే మనకి రీకన్సిలేషన్ సింబల్ అండి. ఓకేనా? సో ఇది మీరు ఏది కోరుకున్నా కూడా జరుగుతుందనమాట. ఏది కోరుకున్నా జరగాలని అంటే మీరు ఈ సింబల్ కూడా పెట్టుకోండి. ఇలాగా 10 times రాసుకోండి. 10 times మార్నింగ్ అండ్ నైట్ వీలవుతే రాసుకోండి, లేకపోతే నైట్ మాత్రం ఖచ్చితంగా ఈ మేనిఫెస్టేషన్ రాసుకోండి. ఇలాగ వైట్ పేపర్లోనే రాసుకోండి. అండ్ 3 times ఇలాగ మీరు ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఫోల్డ్ చేసి మీరు మీ పిల్లో కింద పెట్టుకోండి. సబ్కాన్షియస్ మైండ్లో ఎవ్రీ టైం మీరు ఇదే అనుకోండి, మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ మీకు 10 కనిపించింది అంటే ఇంకా మీకు సీరియస్గా మీరు అనుకున్నది జరగబోతుందని కూడా మీకు అర్థం అండి. ఓకే? అక్కడ ఒక ఏంజిల్ నెంబర్ ఒకవేళ కనిపిస్తే కూడా ఖచ్చితంగా ఆ పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పేసి అర్థం. ఇది మీకు ఎవరైతే రీకన్సిలేషన్కి ఎదురు చూస్తున్నారు అంటే మీకు మీ న్యూ పార్ట్నర్ వద్దు, నాకు ఈ పర్సనే కావాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళైనా. ఇంకొక మేనిఫెస్టేషన్ అండి. మీకు ఇన్ కేస్ మీకు కంటిన్యూగా మీకు గనక 222 నెంబర్ కనిపించింది అనుకోండి, మీకు గనక 222 నెంబర్ కనిపిస్తే, మీకు కంటిన్యూగా 222 నెంబర్ కనిపిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా కనిపిస్తుంటే కనుక కామెంట్ చేయండి. 322 ఈ నెంబర్ మీకు ఎక్కడైనా రెగ్యులర్గా కనిపిస్తుంది అంటే ఏ న్యూ రిలేషన్షిప్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ వే. ఏ న్యూ రిలేషన్షిప్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ వే అంటే అర్థం ఏంటండి?
ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. అందుకనే చూడండి ఈరోజు మనకి రీడింగ్ ఎలా వచ్చిందో ఫ్యూచర్ ఆన్సర్. అలాగే నేను ఈరోజు తీసుకున్న ఏంజిల్ నెంబర్స్కి అక్యురేట్గా మీకు రీడింగ్ కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఏ న్యూ రిలేషన్షిప్ ఈజ్ కమింగ్ ఇన్ యువర్ వే అంటే 222 నెంబర్ కనుక మీకు కనిపిస్తుంటే కనుక మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారో, ఎలాగా ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్ కొత్త వచ్చే పర్సన్ అనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. 222 ఏంజిల్ నెంబర్ కనిపిస్తేనేమో ఒక కొత్త పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఒకవేళ 1010 నెంబర్ కనిపిస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు మీ కోరుకున్న పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారని అర్థం అండి. ఓకేనా? సో ఇది మీకు ఈరోజు మీ పార్ట్నర్తో, మీ ఎక్స్ పార్ట్నర్ తో ఉన్న రిలేషన్షిప్ గైడెన్స్ అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా మీకు ఐదర్ రీకన్సిలేషన్ ఆర్ న్యూ పర్సన్ విల్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. నేను ఏవైతే చూస్ చేసుకున్నానో దానికి రిలేటెడ్గానే మీకు రీడింగ్ కూడా వచ్చింది. ఇదంతా కూడా ఏంజిల్స్ నుంచి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటున్నారు. ఫస్ట్ యూ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్నే వినండి. అండ్ ఈ అబౌండెన్స్ అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి రీకన్సిలేషన్ అండి, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం. అదర్వైజ్ అ న్యూ పర్సన్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ ఓన్ వే. ఓకే, మీ వేలోకి ఒక కొత్త పర్సన్ కూడా వస్తున్నారని అర్థం. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. అండ్ నాకు నిన్న కొద్దిమంది కామెంట్ చేశారు. మీరు రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్లలో నేను మీకు దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో కొన్ని నాకు ఎస్టర్డే వీడియోలో కొన్ని కామెంట్స్ వచ్చాయి, నేను అవి నోట్ చేసుకుంటాను. అవి ఇంకా ఈరోజు రీడింగ్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి మొత్తంగా కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో వాటికి నేను ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.